హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు పప్పు చెక్కల్ని ఎంత క్రిస్పీగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ఇవి ఇంట్లో ఒకసారి చేసి పెడితే మనకు 1 మంత్ వరకు నిలువ ఉంటాయి కదండి. పిల్లలు ఏదైనా కావాలన్నప్పుడు వెంటనే ఏం చేయలేకపోతే ఇవి తీసేసి 2 ప్లేట్లో పెట్టేసిస్తే చక్కగా తినేస్తారు. నేను ఒక 1/2 kg వరకు వరిపిండి తీసుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల వరకు. తర్వాత అందులో కొంచెం వాము వేస్తున్నాను. ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్లో కొంచెం మనం వాము వేసుకోవాలి కదా, అందుకోసం అని చేసి వేస్తున్నాను. అది కొంచెం నలుపుకొని వేసుకోవాలి చేతితోటి. ఆ తర్వాత అల్లాన్ని మెత్తగా దంచుకొని అది కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో ఆనియన్స్ కూడా వేస్తున్నానంటే అది మీ ఇష్టం అనమాట. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అందుకోసం అని చెప్పేసి ఇది మిక్సీలో వేసి పేస్ట్ చేయడం కంటే చాపర్లో కట్ చేసుకోవడం మంచిది అనిపించేసి నేను చాపర్లో వేస్తున్నాను. కొంచెం కట్ చేసి చాపర్లో పెట్టేసి వాటిని సన్నగా చేస్తున్నాను అనమాట. చాలా సన్నగా వస్తుంది. ఇది కావాలంటే కొంచెం పేస్ట్ లాగా చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వరకు మనం కట్ చేసుకోవచ్చు. మనం చెక్కల్లో కాబట్టి పెద్ద పెద్ద పీసులుగా ఉంటే బాగుండదు, అందుకని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ని వచ్చేసి మనం వరిపిండిలో వేసుకోవాలి. చాలా బాగుంటాయి ఉల్లిపాయలు వేస్తే టేస్టు. కానీ మామూలు వాటికంటే కూడా కొంచెం తక్కువ టైమే నిల్వ ఉంటాయండి. ఉల్లిపాయలు వేస్తే ఎక్కువ నిల్వ ఉండవు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. 15-20 డేస్ వరకు అయితే నో ప్రాబ్లం అండి, వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కరివేపాకును కొంచెం కొత్తిమీర కూడా అందులోనే వేసేసి దాన్ని కూడా కొంచెం మెత్తగా చేస్తున్నాను అనమాట. మనకి టైం సేవ్ అవుతుంది. మనం చాకు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇందులో అయితే 1 నిమిషంలోనే అయిపోతుందండి. మనకు కావాల్సిన విధంగా మనం చాప్ చేసుకోవచ్చు. కొత్తిమీర కరివేపాకు మాత్రం కొంచెం పెద్దగానే ఉంచానండి, ఎందుకంటే అవి కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇదంతా ఇప్పుడు వరిపిండిలోకి వేసుకొని మనం ముందుగా కొంచెం వేడి చేసి పెట్టుకొని ఉంచుకున్న ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి. అప్పుడే మనకు అవి క్రిస్పీగా వస్తాయండి. ఒక ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు బట్టర్ అయినా వేసుకోవచ్చు, వెన్నపూస అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను, నా దగ్గర బట్టర్ అవైలబుల్గా లేదు, అందుకోసం అని చెప్పేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఆయిల్ వేసిన తర్వాత, హాట్ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెసరపప్పు వేస్తున్నానండి. నేను 1 గంట ముందుగా నానబెట్టుకున్నాను వీటిని. మీరు నచ్చినట్లుగా వేసుకోండి. మీరు కొంతమంది నువ్వులు కూడా వేస్తారండి, నేనైతే నువ్వులు వేయలేదు. పచ్చిశనగపప్పు, పెసరపప్పు 2 కలిపి వేస్తున్నాను. మీరు ఏదైనా ఒక పప్పు కావాలనుకున్నా కానీ వేసుకోవచ్చు, కానీ నాకు 2 వేసుకోవడం అంటే ఇష్టం, అందుకని అలా వేస్తున్నాను. నేను నువ్వులు కూడా అప్పుడప్పుడు వేస్తానండి, ఈరోజైతే వేయట్లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కారం కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాను, కానీ కారం సరిపోతుందో లేదో అని డౌట్ వచ్చి కొంచెం కారం కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. 1 స్పూనే వేసానండి కారం, నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను. ఇదంతా బాగా ఇట్లా ముద్దలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం కొంచెంగా బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్నగా చేసుకునే వాళ్ళు కొంచెం చిన్న సైజు చేసుకోవాలి. నేనైతే మీడియం సైజు చేస్తున్నానండి, చిన్న నిమ్మకాయ అంత సైజు అనమాట. ఇట్లా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, అసలు పాడవు అనమాట, నెలపైనే ఉంటాయి. ఇలా ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని మామూలుగా కూడా పేపర్ పైన ఒత్తుకోవచ్చు చేతితోటి కూడా, కానీ అంత పలచగా రావు కదా, అందుకని చెప్పేసి నేను పూరీ ప్రెస్ తోటి చేస్తున్నాను. అది ఒక ఆయిల్ కవర్ అండి. కవర్కి కొంచెం నేను పైన ఆయిల్ కొంచెం అప్లై చేసి అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పేసి బాల్ అందులో పెట్టేసి కొంచెం ప్రెస్ చేశాను. మరి ఎక్కువ పలచగా ప్రిపేర్ చేయొద్దండి, రాదు అనమాట. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. సరిపోనుంది కదా, ఇలా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఒక్కొక్కళ్ళం కూడా చేసుకోవచ్చండి, ఈ వంట ఈజీగానే చేసుకోవచ్చు. మనం చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేడెక్కిన ఆయిల్లోనే వీటిని వేసుకోవాలండి. ఆయిల్ కనుక సరిగ్గా వేడెక్కకపోతే ఆయిల్ పీల్చేస్తాయి, తర్వాత మెత్తగా ఉంటాయండి, అసలు బాగుండవు. బాగా హీట్ అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పప్పులు తగులుతూ మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే చాలా చాలా బాగుంటాయండి. ఇందులో మనం అల్లం వేసాము, కరివేపాకు వేసాము, కొత్తిమీర వేసాము, మంచి మసాలా ఫ్లేవర్ ఉంటుంది.
మనం అన్నీ వేసాం కాబట్టి తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. మంచిది రైనీ సీజన్ కాబట్టి ఇట్లాంటివి కూడా మనకి స్నాక్స్గా చాలా ఇంట్లో ఉపయోగపడతాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారండి. ఈ స్నాక్స్ కొంచెం కరకరలాడుతూ ఉంటాయి కదా క్రిస్పీగా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.